నమస్కారం. మీరు ఎప్పుడైనా ఒక కొత్త ఊరికి వెళ్ళినప్పుడు అక్కడ ఉన్న వీధులు చూసి, అరే నేను ఇక్కడికి ఎప్పుడో వచ్చాను కదా అని అనుకుంటారా? లేదా ఎవరితోనైనా మాట్లాడుతున్నప్పుడు ఈ మాటలు నేను ముందే విన్నాను, ఇప్పుడు తను ఏం మాట్లాడుతుందో నాకు ముందే తెలుసు అని మీకు అనిపించిందా? దీనినే మనం డేజా వ్యూ అంటాం. ఇది ఒక అద్భుతం కాదు, అలాగని దెయ్యాలు భూతాలు అంతకంటే కాదు. ఇది మన మెదడు మనతో ఆడే ఒక చిన్న దోబూచులాట. ఈరోజు మనం ఈ 10 నిమిషాల్లో అసలు ఈ డేజా వ్యూ ఎందుకు జరుగుతుంది, దీని వెనుక ఉన్న సైన్స్ ఏంటి అనే విషయాలను క్లియర్గా తెలుసుకుందాం. డేజా వ్యూ అనేది ఒక ఫ్రెంచ్ పదం. డేజా అంటే ఇప్పటికే, వ్యూ అంటే చూడడం, అంటే ఇప్పటికే చూశాను అని అర్థం. ప్రపంచవ్యాప్తంగా దాదాపు 70% మంది ఈ అనుభూతిని పొందుంటారు. శాస్త్రవేత్తల ప్రకారం ఇది మన మెదడులోని మెమొరీ సిస్టంలో వచ్చే ఒక చిన్న టెక్నికల్ గ్లిచ్. మన మెదడు ఒక సూపర్ కంప్యూటర్ అనుకుంటే అందులో అప్పుడప్పుడు సాఫ్ట్వేర్ ఎలా హ్యాంగ్ అవుతుందో మన మెదడు కూడా అలా ఒక క్షణం తడబడుతుంది. సైన్స్ ఏం చెబుతోంది? మెదడులో ఏం జరుగుతుందో తెలుసుకోవాలంటే మనం 2 ప్రధాన విషయాల గురించి మాట్లాడుకోవాలి. మెమొరీ సర్క్యూట్. సాధారణంగా మనం ఏదైనా చూసినప్పుడు ఆ సమాచారం ముందుగా మన షార్ట్ టర్మ్ మెమరీలోకి వెళ్తుంది. అక్కడి నుంచి నిదానంగా లాంగ్ టర్మ్ మెమరీలోకి చేరుతుంది. కానీ డేజా వ్యూ జరిగినప్పుడు ఆ సమాచారం షార్ట్ టర్మ్ మెమరీ దాటేసి నేరుగా లాంగ్ టర్మ్ మెమరీలోకి వెళ్ళిపోతుంది. దీనివల్ల మన మెదడు అది ఇప్పుడే జరిగింది అని కాకుండా ఎప్పుడో పాత జ్ఞాపకం అని పొరబడుతుంది. రైట్ అండ్ లెఫ్ట్ ఐ ప్రాసెసింగ్. మన 2 కళ్ళు ఒకే విషయాన్ని చూస్తాయి, కానీ ఒక్కోసారి ఒక కన్ను చూసిన సమాచారాన్ని మెదడు సెకనులో 100ల వంతు కాలం ముందే రిజిస్టర్ చేసుకుంటుంది. రెండో కన్ను చూసిన సమాచారం కొంచెం ఆలస్యంగా అందినప్పుడు నేను దీన్ని ఇప్పుడే చూశాను కదా అనే భ్రమ కలుగుతుంది. హిప్టోకాంపస్. మన మెదడులో హిప్టోకాంపస్ అనే భాగం జ్ఞాపకాలను స్టోర్ చేస్తుంది. ఇది మనం ప్రస్తుతం చూస్తున్న దృశ్యాన్ని గతంలో మనకు ఉన్న ఏదైనా చిన్న పోలిక ఉన్న జ్ఞాపకంతో తప్పుగా కలిపి చూపిస్తుంది. వివిధ నమ్మకాలు. కేవలం సైన్స్ మాత్రమే కాదు, దీని గురించి కొన్ని ఆసక్తికరమైన థియరీలు కూడా ఉన్నాయి. కలలు, డ్రీమ్స్. మనం నిద్రలో ఎన్నో కలలు కంటాం, కానీ అవి గుర్తుండవు. మనం చూస్తున్న దృశ్యం మన పాత కలలోని దృశ్యంతో పోలి ఉంటే మనకు ఆ డేజా వ్యూ ఫీలింగ్ కలుగుతుంది. ప్యారలల్ యూనివర్స్. కొందరు సైన్స్ ఫిక్షన్ ప్రియులు ఏమంటారంటే మరో ప్రపంచంలో ఉన్న మనమే అదే పనిని ముందుగా చేసి ఉండడం వల్ల మనకు అలా అనిపిస్తుందని అంటారు. ఇది కేవలం ఊహ మాత్రమే. గత జన్మలు. మనలో చాలామంది నమ్మే విషయం. ఇది మన పూర్వజన్మ తాలూకు జ్ఞాపకమని, అయితే దీనికి ఎలాంటి శాస్త్రీయ నిరూపణ లేదు. చివరగా, డేజా వ్యూ అనేది ఒక జబ్బు కాదు, ఇది మీ మెదడు ఎంత చురుగ్గా ఉందో చెప్పే ఒక సంకేతం. సాధారణంగా 15 నుండి 25 ఏళ్ల వయసు ఉన్న వాళ్ళలో ఇది ఎక్కువగా కనిపిస్తుంది. ఒత్తిడి ఎక్కువగా ఉన్నప్పుడు లేదా అలసిపోయినప్పుడు మన మెదడు ఇలాంటి పొరపాట్లు చేసే అవకాశం ఉంది. సో నెక్స్ట్ టైం మీకు ఎప్పుడైనా ఇది నాకు ముందే తెలుసు అని అనిపిస్తే కంగారు పడకండి. ఓహో, నా మెదడు ఇప్పుడు ఒక చిన్న గ్లిచ్ లోనైంది అని నవ్వుకొని ఆ క్షణాన్ని ఎంజాయ్ చేయండి.